అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నాకు నచ్చినట్టు నేనుంటా, అలా ఉండడానికి వీల్లేదంటే మీరిచ్చేది నాకొద్దు. ఇలాంటి వాళ్ళు ఉంటారు గాని తక్కువే ఉంటారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్ రాజీనామా దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మొదట ఆయన న్యాయవాది, ఆ తర్వాతే అన్ని. అందుకే ఇప్పుడు ఆయన నిర్ణయంలో కూడా అగ్రెసివ్ న్యాయవాది కనబడుతున్నాడు. సీనియర్ మోస్ట్ అయిన ధన్కర్ అలా రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నారంటే ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. అనారోగ్యం కారణంగా రాజీనామా అని ఆయన రాసినా అది కాదు కారణం అనే చర్చ నడుస్తోంది. స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రస్తుతం నడవదు. అంతా లాయల్టీ ముఖ్యమనే కాన్సెప్ట్ ముందుకొచ్చేసింది. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా తలుపుల అవతల తమాషాలు చాలా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. నోట్ల కట్టలతో దొరికిపోయిన జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు ఇవ్వగానే అందుకు అంగీకరించి రాజ్యసభ చైర్మన్ గా ఆదేశాలు ఇవ్వడంతోనే ఈ నిర్ణయానికి కథ దారితీసినట్లు చెప్పుకుంటున్నారు. అలా అంగీకరించడం బీజేపీ పెద్దలకు నచ్చలేదని, ఆ విషయంలో వాదనలు జరిగాయా లేక ఏమైనా సందేశాలు వచ్చాయా తెలియదు కానీ మరుసటి రోజే అనారోగ్యంతో రాజీనామా చేస్తున్నట్లు జగదీప్ ధన్కర్ ప్రకటించేశారు. జగదీప్ ఎంత స్ట్రైట్ అంటే తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానం గవర్నర్ పెండింగ్ పెడితే ఆ తీర్మానం పాస్ అనే నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకుంది. దీనిపై నేరుగానే జగదీప్ ప్రశ్నించారు. ఆయన పైగా సీనియర్ న్యాయవాది కూడా. పార్లమెంటు నిర్ణయాలను కూడా సుప్రీంకోర్టు ఎలా శాసిస్తుందనేది ఆయన ప్రశ్న. ఆ విషయంలో ఆయన రాజకీయంగా బీజేపీకి మద్దతిచ్చినట్లు కనపడ్డా ఆయన బేసిక్ లాజిక్స్ ప్రశ్నించారనేది కీలకం. అలా జ్యుడిషియరీపై ఆయన ఒక యుద్ధంలా మొదలుపెట్టారు. అదే సమయంలో యశ్వంత్ వర్మ నోట్ల కట్టలతో దొరకడం, ఆయనపై చర్యలకు సుప్రీంకోర్టు కమిటీ వేసి కాలయాపన చేసినట్లుగా చాలా మంది ఫీల్ అయ్యారు. ఆ విషయంలో ఆయన నేరుగానే తప్పుపట్టారు. ఇంకా పైగా ఆ కమిటీ నివేదికను కూడా ప్రశ్నిస్తూ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టుకెళ్లడం ఇంకా అగ్గిరాజేసింది. అదే సమయంలో రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు నోటీస్ ఇవ్వడం, జగదీప్ యాక్సెప్ట్ చేయడం జరిగిపోయాయి. అయితే బీజేపీ పెద్దలు ఎలాంటి పరిణామమైనా వారికి అనుకూలంగా మార్చుకోవడానికి చూస్తారనేది అందరికీ తెలుసు. అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు ఉంటాయి తప్ప స్ట్రైట్ గా ఉండవు. కాంగ్రెస్ ఒకప్పుడు అలాగే చేసి దెబ్బతినింది. ఇప్పుడు అదే పని బీజేపీ మరో రకంగా చేస్తుందనేది విమర్శ. ఇప్పుడు జగదీప్ తీసుకున్న నిర్ణయం వారికి నచ్చలేదని తెలుస్తోంది. ఆ విషయంలోనే ఏదో జరిగిందని, అందుకే జగదీప్ రాజీనామా చేశారని బలంగా వినిపిస్తోంది. జగదీప్ మొదట జనతాదళ్ మాజీ ప్రధాని చంద్రశేఖర్ తో కలిసి రాజకీయాల్లో పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ లో చేరారు. బీజేపీలోకి చివరికి చేరారు. అక్కడే కొనసాగారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా చేశారు. ఆయనను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. చివరకు ఆ ప్రస్థానం అలా ముగిసింది. అయితే రాష్ట్రపతి ఆమోదం ఇంకా కాలేదు కాబట్టి ఏమైనా వెనక్కు తగ్గుతారా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. కానీ జగదీప్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఇక డోర్స్ తెరుచుకోవని చెప్పేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా జగదీప్ పట్ల వివక్ష చూపిస్తున్నారనే చర్చ కూడా నడుస్తోంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు మీటింగ్ జరగనివ్వలేదని, కీలకమైన విదేశీ నేతల పర్యటనల్లోనూ ప్రోటోకాల్ పాటించలేదని చెబుతున్నారు. మొన్నటి బీఏసీ సమావేశానికి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా ప్రశ్నించారు జగదీప్. అంత అవసరం లేదని బీజేపీ పెద్దలు భావించారా? ఏమైనా స్వతంత్రంగా వ్యవహరిస్తే ఎవరికైనా ఇంతేనా?